ఓం గంగణపతే నమ ఐం సరస్వతి నమ శ్రీమాత్రే నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే ద్రాం దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలీక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఎటువంటి గ్రహ గోచారంలో గ్రహస్థితి అంతా కూడా యోగకరంగా ఉందా, ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచిస్తే కనుక జీవితంలో మార్పులు జరుగుతాయి, ఆర్థికంగా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగాలన్నా, వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా ఏ గ్రహాలంతా కూడా కారకత్వం అవుతున్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చూసుకోబోయే గోచార రీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ఈ యొక్క వార ఫలితాల్లో భాగంగా ఏప్రిల్ నెలలో అంతా కూడా 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా వార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహస్థితి ఈ రకంగా ఉంది. కుంభరాశిలో రాహువు సంచారం మరియు మీనరాశిలో అంతా కూడా రవి భగవానుడు ప్రధానంగా చూసుకుంటే 14వ తారీఖు తర్వాత మేషరాశిలో ఉచ్చస్థానంలో సంచారం చేయడం, మరియు ఇక్కడ ఈ యొక్క మీనరాశిలో రాహు ప్రధానంగా శనీశ్వరుడు, అంగారకుడు, బుధ భగవానుడు, సూర్య భగవానుడు అంతా కూడా సంచారం జరుగుతుంది. శుక్రుడంతా కూడా ఈ యొక్క వార మధ్యలో అంతా కూడా చూసుకుంటే 13వ తారీఖు తర్వాత ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంది. బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, మరియు ఈ యొక్క కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. కాలసర్పదోషంలో ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా కాలసర్ప స్తంభంలో అంతా కూడా ఉంది. ప్రధానంగా చూసుకుంటే కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా అదృష్టయోగం కలిసి రావడం కానీ, కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలు రావడం కానీ జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి ఏం చెప్తుందంటే కర్మయోగాన్ని అంతా కూడా చెప్తుంది. కర్మ ఫలితాన్నంతా కూడా అనుభవించే విధంగా, కర్మదోషాన్ని నివారణ చేసే విధంగా గ్రహదేవతలంతా కూడా ఈ యొక్క దోషాన్నంతా కూడా పరిష్కారం చేసే విధంగా ఉంటారన్నమాట. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు కర్మఫలదాత, బృహస్పతి అంతా కూడా యోగదాత అంతా చెప్పేసి అంటారు. ప్రధానంగా రాహు అంతా కూడా కర్మని అనుభవించే విధంగా చేస్తుంటారు. రాహుకేతులు ఇద్దరు కూడా కర్మని అనుభవించే విధంగా చేస్తుంటారు. ఈ గోచారీత్య గ్రహస్థితులంతా కూడా చూసుకుంటే వీటికి కేంద్రంగా అంతా కూడా చెప్తుంటారు. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశులు అంతా కూడా ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున ప్రతినిత్యం కూడా ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం, పరమేశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూసుకుంటే సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన, దేవీ భాగవతాన్ని పారాయణం చేసుకోండి. ఖడ్గమన స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదవడం కానీ చేయడం కానీ చేయండి. ప్రతినిత్యం కూడా కనకదార స్తోత్రాన్ని 3 సార్లు చదువుకోవడం వల్ల ఆర్థికంగా స్థితిగతులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మేము చెప్పే పరిష్కారాలంతా కూడా ఈ గ్రహాల యొక్క దోషం ఈ కారకత్వంగా ఉంది కావున దీనికి పూజ చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని చెప్తుంటాం. తద్వారా మీరంతా కూడా శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగము, ఆకస్మికంగా ధనయోగం, ధనప్రాప్తి రావాలన్నా, రాజయోగ ప్రాప్తి రావాలన్నా గ్రహదేవతల అనుగ్రహం కావాలి. తద్వారా నవగ్రహ ఆరాధన చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. తద్వారా ఏ రాశి వాళ్ళకి అత్యంత యోగకరంగా ఉన్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. తులారాశి జాతకులకి ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా గ్రహస్థితి ఏ రకంగా ఉంది, ఏ గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. పరిష్కారం కూడా చెప్తాం. వీడియో అంతా కూడా చూడండి. తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడంతా కూడా రాశిలో సంచారం చేయడం, ప్రధానంగా చూసుకుంటే తన సొంత రాశి అయిన వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల యోగకరంగా ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శుక్ర భగవానుడు లక్ష్మీకారకుడు కావున మహాలక్ష్మీదేవిని తామర పూలతోటి మరియు మల్లెపూలతో కానీ, తులసి దళాలతో కానీ, మారేడు దళాలతో కానీ నిత్యం అర్చించడం, కనకదార స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, శ్రీసూక్త పారాయణం అంతా కూడా ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాధికరితలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా చిన్న మనస్పర్ధలు జరగడానికి కానీ, మాట పట్టింపు జరగడానికి కానీ, గృహంలో చిన్న చిన్న చికాకులు జరగడం కానీ జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా అంగారకుడు శనీశ్వరుడు కలిగి జరుగుతుంది కావున ఈ గ్రహస్థితి మెరుగుపడడానికి ప్రయత్నించడం కూడా నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించడం, నవగ్రహ దేవాలయంలో ఆవునేతో దీపారాధన చేసి అక్కడ సూర్య భగవానుడి దగ్గర మంచి ఫలాలన్నంతా కూడా నివేదన చేయడం, ఎరుపు రంగు పుష్పాలతోటి సూర్య భగవానుడిని పూజించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. సూర్య భగవానుడు ఉచ్చస్థానంలో సంచారం చేసినప్పుడు అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం పెరగడానికి, సప్తమ స్థానంలో యోగకరంగా మారడానికి సూర్య భగవానుడు అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా సూర్య భగవానుడు యొక్క వీక్షణ రాశి మీద పడుతుంది కావున మీకంతా కూడా మాట పట్టింపు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీ వాక్కికంతా కూడా విలువ పెరుగుతుంది. ప్రధానంగా
మీకు పట్టిందల్లా బంగారం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి సహస్రనామాన్ని వినడం కానీ చదవడం కానీ చేయండి. కనకదార స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా 3 సార్లు చదువుకోవడం, వినడం కానీ చేయడం వల్ల, పెరుగన్నాన్ని నివేదన చేయడం వల్ల అమ్మవారికి ప్రీతికరంగా దధ్యాన ప్రీతమానసాయ నమః ఈ యొక్క పెరుగన్నానంతా కూడా నివేదన చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. తద్వారా మీకు అంతా కూడా అష్టైశ్వర్య యోగాలు సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. మినువలు, ఉలవలు, బొబ్బర్లంతా కూడా ఈ యొక్క అంగారకుడు ప్రీతికరంగా మరియు ఈ యొక్క కందిపప్పు అంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. రాహు భగవానుడికి, శుక్రుడికి, శనీశ్వరుడికి మరియు ఇక్కడ చూసుకుంటే అంగారకుడు ప్రీతికరంగా జపాలు దానాలు ఆచరించుకోవడం, నవగ్రహాలకు ప్రీతికరంగా నవగ్రహ శాంతి పూజలంతా కూడా ఆచరించుకోవడం, నవగ్రహ అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల ధనాదాయం పెరుగుతుంది. శ్రీసూక్త పారాయణం చేయడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. నరఘోష, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. గోచారీత్యా గ్రహస్థితి అంతా కూడా అనుకూలత అవ్వడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ వారంలో మీరంతా కూడా ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఎండాకాలంలో మీరంతా కూడా ఈ యొక్క పక్షులకంతా కూడా ఆహారం అంతా కూడా పెట్టడం, జలాన్ని సమర్పించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా స్థితిగతి పెరగడానికి భూతదయ అంటారు దీన్నంతా కూడా. పక్షులకంతా కూడా ఆహారం పెట్టడం వల్ల పితృదేవతలకంతా కూడా సద్గతి పొందడానికి, మోక్ష ప్రాప్తి కలగడానికి, బ్రహ్మలోకంలో శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే పక్షులంతా కూడా పక్షుల్ని కానీ గోమాతను కానీ సేవిస్తూ ఉంటారో తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పక్షులకి జలాన్ని సమర్పించడం కానీ, ఈ యొక్క పక్షులకంతా కూడా ధాన్యం సమర్పించడం వల్ల కూడా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మేడి చెట్టు దగ్గర ఆవునేత దీపారాధన చేయడం వల్ల, ఔదంబర వృక్షం దగ్గర ఎవరైతే కనుక ఈ యొక్క ఆవునేత దీపారాధన చేసి ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరిస్తూ ఉంటారు, గురు కటాక్షం సిద్ధిస్తుంది. తద్వారా మీకంతా కూడా ఆర్థికంగా స్థితిగతి పెరగడానికి, వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ప్రతినిత్యం కూడా గురు చరిత్ర పారాయణం చేయడం, దత్తాత్రేయ చరిత్రను పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుకు రసంతో అభిషేకం చేయించడం వల్ల ఆర్థికంగా ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు దూర ప్రయాణాలు చేయడం వల్ల, ప్రధానంగా నూతన వ్యక్తుల యొక్క పరిచయం వల్ల మీకంతా కూడా అధికంగా లాభాలు గణిస్తూ ఉంటారు. కావున ఈ కాలసర్ప దోషంలో గ్రహస్థితి అంతా కూడా ఉంది. ప్రతినిత్యం కూడా రాహుకాలంలో మీరంతా కూడా దీపాలు పెట్టడం, నిమ్మకాయ దీపాలంతా కూడా వెలిగించడం, అక్కడంతా కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, శుక్రవారం, మంగళవారం, ఆదివారం పూటలో అంతా కూడా ఈ యొక్క రాహుకాల దీపాలని అంతా కూడా ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.